తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకి ఒక శుభవార్త చెప్తుంది టీటీడీ. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి. మరి ఆ 9 రోజుల పాటు జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనాలపైన స్వామివారు ఊరేగుతారు. ఆ వాహనాలన్నీ కూడా ఒకే రోజు చూసేటటువంటి అవకాశం భక్తులకి కలిగింది. అదే ఈ ఆదివారం రోజున, అంటే రథసప్తమి రోజున ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా స్వామివారు సప్త వాహనాలపైన తిరుమల శ్రీవారు ఊరేగుతారు. బట్ ఎవరు మిస్ కాకండి సప్త వాహనాలపైన. ఎందుకంటే 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైనటువంటి గరుడ సేవ కావచ్చు, అదేవిధంగా ఉదయం ఆ సూర్యప్రభ వాహనం సూర్యకిరణాలు సాక్షాత్తు భగవంతుని పైన పడే సందర్భంలో, అంజలి ఘటించే సందర్భంలో పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఇవన్నీ కూడా ఆ ఒక్కరోజు జరుగుతాయి. సో విశేషమైనటువంటి భక్తులకి సంబంధించి ఏర్పాట్లు టీటీడీ చేస్తుంది. ఎవరు మిస్ కాబాకండి. ఈ ఆదివారం రోజున నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి. అదే స్థాయిలోనే సప్త వాహనాలపైన ఒకే రోజు స్వామివారు ఊరేగేటటువంటి ఆ మహానుభావుని కూడా మీరు దర్శనం చేసుకోండి. గోవిందనామస్మరణలతో పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి టీటీడీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంది.